హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను ప్రశాంత్ కుమార్. మనతో పాటు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ పవన్ కృష్ణ గారు ఉన్నారు. హలో సార్. హలో. సో మనం అదే ఇన్స్టాంట్ డెలివరీ యాప్స్ మనకు ఉన్నాయి. అలాగే ఫుడ్ తర్వాత మనకి గ్రాసరీస్ కూడా వస్తున్నాయి రీసెంట్గా, లైక్ ఇన్స్టామార్ట్, బ్లింకిట్ కానీ, జెప్టో కానీ, బిగ్ బాస్కెట్ కానీ. సో ఈ సర్వీస్ అనేది ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ అంటే మీ దృష్టిలో? సరే, అంటే మారుతున్న కాలాన్ని బట్టి మనం కూడా చాలా ఫాస్ట్ Yes. అయిపోతూ ఉంటాం. అండ్ ఇవాళ రేపు ఏంటంటే ఇంట్లో ఒకప్పుడు ఒకరు వర్క్ చేస్తే ఒకరి ఇంటికి సంబంధించిన పనులు చూసుకునే వాళ్ళు. అవును. అప్పుడు టైమింగ్స్ కూడా ఏంటంటే వాళ్ళకి కొంచెం తగ్గట్టుగా ఉండేది, కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండేది. అంటే పొద్దున 9 o'clock వెళ్ళి సాయంత్రం 5 గంటలకు అలా వచ్చేవాళ్ళు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నా కూడా 24 hours మినిమం 17 hours వర్క్ చేయాల్సిన పరిస్థితి. అవును. సో ఈ మూమెంట్లో బయటికి వెళ్ళి సామాన్లు కొనుక్కొని రావాలన్నా కూడా అదొక పెద్ద గగనం. సో టైం సేవ్ అవుతుంది దీనివల్ల. టైం సేవ్ అవుతుందని చెప్పేసి పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ దీస్ గ్రోసరీ yes. యాప్స్ అండ్ ఆల్. ఇవన్నీ జరుగుతుంది, ఇంతవరకు బాగానే ఉంది. కానీ దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి వాళ్ళు. ఓకే. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒళ్ళు అలసట కాకుండా ఇంట్లోనే కూర్చొని అలానే పౌచ్ మీద ఒక బస్తాలా కూర్చొని ఉంటున్నాం. లేజినెస్ టైప్లో. లేజినెస్ బాగా పెరిగింది. ఓకే. అండ్ ద సెకండ్ మోస్ట్ థింగ్ ఈస్ ఇక్కడ చాలా మంది మోసపోయే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఓకే. మన రీసెంట్ విషయాలు చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ డీమార్ట్కి సంబంధించి కూడా చాలాసార్లు ఈ మన కొంతమంది వచ్చి వాటి మీద దాడులు చేయడం, గవర్నమెంట్ ఆఫీసర్స్ వచ్చి దాని మీద దాడులు చేయడం అవన్నీ చేస్తూ ఉన్నారు. ఏంటంటే అక్కడ సరిగ్గా వెయింగ్ అనేది సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు. వెయిట్ 500 grams అంటున్నారు కానీ అక్కడికి వచ్చేసరికి 420 grams ఉంది, లేకపోతే 410 grams ఉంటుంది. సో ఈ వెయిట్స్లో కొంచెం వీళ్ళు ఈ కాటా అది ఇది చేస్తున్నారు అని చెప్పేసి చాలా మంది కంప్లైంట్స్ వచ్చాయి. సో లైక్ వైజ్ ఈ జెప్టో, బ్లింకిట్స్ ఇవన్నీ వచ్చాక వీళ్ళ మీద కూడా ఇలాంటి కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా నాకు మొన్న 5th జరిగిన ఒక అనుభవం, అండ్ స్టిల్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. అండ్ బ్లింకిట్ మీద నేను కన్జ్యూమర్ ఫోరంలో నేను ఒక కేసు కూడా వేయడం జరిగింది దీని గురించి. ఓకే. పాయింట్ ఏంటంటే నేను ఒక 600 worth rupees నేను ఒక కొన్ని గ్రాసరీస్ బ్లింకిట్లో ఆర్డర్ పెట్టాను. సో ఐ హ్యాడ్ ఎ గెస్ట్ అట్ దట్ టైమ్. సో మా ఇంటికి గెస్ట్ వస్తున్నారు అని చెప్పేసి వాళ్ళకి మష్రూమ్ అంటే బాగా ఫేవరెట్ అని చెప్పేసి నేను మష్రూమ్ని కూడా నేను ఆర్డర్ చేశాను. ఓకే. సో మష్రూమ్ అందులో 59 rupees అని కనిపించాయి. ఓకే, 59 rupees అని చెప్పి నేను అందులో అన్నిటితో పాటు ఆర్డర్ పెట్టాను, పన్నీర్, మష్రూమ్స్ ఇవన్నీ. టు మై సర్ప్రైజ్ ఈ మధ్య ఎప్పుడు బ్లింకిట్ నుంచి నాకు బ్లింకిట్ నుంచి స్పెసిఫికల్గా ఇది నాకు బ్లింకిట్ నుంచి నేను ఎప్పుడు ఆర్డర్ పెట్టినా కూడా ప్రాబ్లం ఏమొస్తుందంటే పాల ప్యాకెట్ పెట్టిన తడిగా ఉండేటి వస్తువులు, పాల ప్యాకెట్ కానీ, పన్నీర్ కానీ, లేకపోతే మష్రూమ్స్ కానీ ఇవన్నీ ఏం పెట్టినా కూడా దాని మీద విపరీతమైన మరకలు, అంత డర్టీ అనేది బాగా కనబడుతూ ఉంది. డస్ట్ ఒక్కసారి 2 సార్లు చూసాము, వెళ్ళి నేను దాన్ని పట్టుకొని దాన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ రెఫ్రిజిరేటర్లో పెట్టి అంతా జరుగుతుంది. ఆ రోజు కూడా అలానే జరిగింది. పన్నీర్ వాజ్ టోటలీ లైక్ అంత ముట్టుకుంటేనే ఎలానో అన్నట్టుగా అనిపించింది. అసలు ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈవెన్ ఇన్ ఎ గుడ్ పొజిషన్. చాలా ఇప్పుడు అది తినే ఐటమ్, మనకి తినే ఐటమ్. పక్కనున్న చిన్న కిరాణా షాప్ వాడు కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఒక కిరాణా షాప్ అతను నేను వెళ్ళి డైరెక్ట్ అడగొచ్చు, ఏంటండి ఇంత కనీసం కొంచెం అన్నా మీరు నీట్గా ఉంచాలి కాబట్టి అతనికి భయం వేస్తుంది, వెంటనే చేస్తారు. వీళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్లింకిట్ కానీ వేరే వాళ్ళు ఎవరైనా కూడా దే ఆర్ లైక్ వీఆర్ నాట్ ఆన్సరబుల్ అన్నట్టుగా ఉంటారు. అంటే నువ్వు ఆ యాప్లో మళ్ళీ ఓపెన్ చేసి దానికోసం నువ్వు అది హెల్ప్ బటన్ కొట్టి మళ్ళీ దాంట్లో వెళ్ళాక వాళ్ళకి చాట్లో వాళ్ళకి పూర్తిగా చెప్తే వాళ్ళు సాటిస్ఫై అయితే అప్పుడు దే మే కాల్ యూ. లేకపోతే అప్పటిదాకా మనం వాడి వెంట పడాలి. అవునవును. అది నిజం చెప్పాలంటే ఎక్కడ కూడా కస్టమర్ ఈజ్ ద కింగ్ అన్న ఫీలింగ్ ఎక్కడ వరకు రావట్లేదు. ఏదో ఆఫర్స్ ఇస్తున్నాడు అది ఇది అని చెప్పి మనం వెంట పడతాం కానీ అసలు అది కూడా లేదు, తిమ్మిని బొమ్మ చేస్తున్నారు. సో ఈ మష్రూమ్స్ వచ్చినప్పుడు నేను ఏం చేశానంటే ఆ మష్రూమ్ చూస్తే పాడైపోయింది మొత్తం. సో ఇమీడియట్లీ ఐ రేజ్డ్ ఏ కంప్లైంట్. అండ్ 1-2 సార్లు వాళ్ళు మామూలుగా రీప్లేస్మెంట్ కూడా చేస్తూ ఉంటారు. సో ఐ ఆస్క్డ్ దెమ్ ఐ నీడ్ ఎ రీప్లేస్మెంట్, ఈ మష్రూమ్ సరిగా లేదు. సో వాళ్ళు ఏమన్నారంటే మష్రూమ్స్ మాగలేదు, అయిపోయింది, లాస్ట్ ఉన్నది మీకు మొహాన పడేసావు అని చెప్పి అన్నారు. దట్ మీన్స్ అంటే వాళ్ళ దగ్గర లేదు, ఉన్నది కూడా పాడైందా లేదా అని చూసుకోవట్లేదు, వాళ్ళు జస్ట్ మొహాన పడేస్తున్నారు. సో ఇదే విషయం ఇంతకుముందు వెజిటేబుల్స్లో కూడా చాలాసార్లు జరిగింది. పుచ్చిపోయినాయి రావడం, ఖరాబ్ అయినాయి రావడం, అడిగితేనేమో ఇదే లాస్ట్, లేకపోతేనేమో మీకు రీఫండ్ చేస్తామని చెప్పి అంటారు. సో నేను అదే అడిగాను, నాకు ఇది రీప్లేస్మెంట్ కావాలి అన్న, నాకు రీఫండ్ వద్దు రీప్లేస్మెంట్ కావాలి అన్న. సో అతనే ఉన్నాడు, మన రియా అనుకుంటా అమ్మాయి పేరు, ఆ కస్టమర్ ఎగ్జిక్యూటివ్. సో వాట్ షీ సెడ్ ఈజ్ సార్ మేము దీనికి రీప్లేస్మెంట్ ఇవ్వలేము, రీఫండ్ ఇస్తా అన్నారు. సో నౌ యూ టెల్ మీ, నీకు రీప్లేస్మెంట్ కాకుండా రీఫండ్ ఇస్తా అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా చేయను? కంపల్సరీ మనకి కావాల్సిందే కదా అది రీఫండ్ అనేది మనీ వస్తుంది, కానీ మనకి మష్రూమ్ కావాల్సిందే కదా. మష్రూమ్ కావాలి. సో వాట్ దే విల్ సే లైక్ వేరే దాంట్లో వేరే యాప్లో కొనుక్కోవచ్చు అనుకుంటారు. సో చాలా మంది మైండ్ సెట్ ఏమనుకుంటారంటే
పోనీలే మంచోడు రిఫండ్ ఇస్తున్నాడు కదా, 59కి 59 ఇస్తున్నాడు కదా, కొంచెం తీసుకుందాంలే అని చెప్పి అనుకుంటారు. కానీ అక్కడే చాలా మంది పప్పులో కాలేస్తున్నారు. అవును. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు నాకు 59 రూపీస్ రిటర్న్ వేసావు, నీ దగ్గర లేదు. సో ఐ విల్ గో టు అనదర్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. yes సో నేను ఇంకొక గ్రోసరీ ప్లాట్ఫామ్కి వెళ్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు స్విగ్గీ మార్ట్లోకి వెళ్ళాను నేను. వెళ్ళినప్పుడు అది కాకుండా ఇంకో 2 యాప్స్లో కూడా వెళ్ళాను నేను. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే నాకు ఓన్లీ మష్రూమ్ కావాలి అప్పుడు. సో మష్రూమ్కి దే ఆర్ ఛార్జింగ్ 70 రూపీస్ ఓకే వాళ్ళ సైట్లో అప్పుడు ఉన్నది. దాంతో పాటుగా డెలివరీ ఛార్జ్ 40 రూపాయలు, స్మాల్ కార్ట్ ఫీ అని ఒక 20 రూపాయలు వేస్తాడు, అవును జిఎస్టీ అని ఒకటి వేస్తాడు, వర్షం పడితే ఆ వర్షానికి సపరేట్ సర్జన్ ఇస్తాడు. మొత్తం మీద నాకు ఇక్కడ 70 రూపాయలకి 170 రూపాయలు పడుతుంది. ఆల్మోస్ట్ ఈ 170 రూపాయలు పడొద్దు అంటే నువ్వు 200 రూపాయలు మినిమం చేయి నాకరా బిల్ అని చెప్పి అంటాడు. సో ఇక్కడే వీళ్ళు చేసే బిజినెస్. ఈవెన్ దో మనకు ఒక పాల ప్యాకెట్ కావాలన్నా కూడా ఆ పాల ప్యాకెట్ ఒకవేళ మనకు 30 రూపాయలు అయితే దాని మీద మనకి ఎంత అనుకుని 80-90 రూపాయలు ఓన్లీ ఫర్ డెలివరీ తీసుకుంటాడు. డెలివరీ తీసుకెళ్ళి సో అది తప్పించుకోవడానికి మనం ఏం చేస్తాం, ఓ నెల రోజుల తర్వాత ఎలాగో సబ్బులు కొనుక్కోవాలి కదా, ఇప్పుడే కొనేద్దాం. అప్పుడే కొనేద్దామని చెప్పేసి ఇప్పుడు అవసరం లేని ఖర్చు మనతోనే పెట్టిస్తున్నారు. ఎస్ చాలా మంది ఏమనుకుంటారంటే ఎలాగైనా వాడేదే కదా. నో, మనీ మేనేజ్మెంట్ అలా చెప్పదు. ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ దగ్గర కొంత మనీ ఇప్పుడు ఉంటే, మనీ ఉన్నా కూడా చాలా మంది ఏం చేస్తారంటే లోన్ పెట్టి కార్స్ తీసుకోవడానికి, లోన్ పెట్టి కొన్ని ఇల్లులు తీసుకోవడానికి మెయిన్ రీజన్ కూడా ఇదే. డబ్బు అనేది ఎప్పుడైనా కూడా చాలా జాగ్రత్తగా వాడేస్తారు. ఉంది కదా అని చెప్పేసి ముందుగానే వాడి దగ్గర పెట్టేస్తే మనకి రేపు వేరే అవసరం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చే నెల కోసం ఇప్పుడే కొనేస్తాం, వచ్చే నెలలో జీతం రావాల్సింది వచ్చింది, కానీ ఈ నెల నీ జీతంలో మొత్తం నువ్వు అక్కడ పెట్టేస్తే ఈ నెల నీకు ఒకవేళ అనుకోకుండా ఏమైనా హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ వస్తే అక్కడ కేసెస్లో ఇబ్బంది అవుతుంది. సో నీకు తెలియకుండానే నీ డబ్బుని నేను ఇండైరెక్ట్ గా తీసుకుంటున్నాను. సో వీళ్ళు ఇదే ప్రాసెస్ ఇక్కడ పెడుతున్నారు. సో నేను ఇదే అడిగాను, సరే మీరు మీ వల్ల ఇప్పుడు నాకు ఇంత అవుతుంది, మరి ఈ ఈ ఈ ఈ ఈ మిగతా 100 రూపాయలు ఎవరు భరిస్తారు? నేను వాళ్ళతో ఒకటే అన్నాను, బ్లింకిట్ వాళ్ళతో, డూ వన్ థింగ్, ఈ 59 రూపీస్తో పాటు 100 రూపీస్ కూడా నువ్వు నాకు కాంపన్సేట్ చేయి. ఎందుకంటే నేను నీ దగ్గర 600 రూపీస్ పెట్టి కొన్నది ఎందుకు? నేను డెలివరీ ఛార్జెస్, స్మాల్ కార్డ్ ఫీ ఇవన్నీ నేను తప్పించుకోవడానికి. నువ్వు మళ్ళీ నాకు అది ఇస్తే నువ్వు ఇండైరెక్ట్ గా నన్ను మళ్ళీ ఎక్స్ట్రా ప్రైస్ నాతో పెట్టిస్తుంటా. సో ఈ లాజిక్ కరెక్టా కాదా? అది మనకి లాస్ కానీ వాళ్ళకి ప్రాఫిట్. అది సో నేను చూస్తున్న మన ప్రేక్షకులను కూడా నేను అడగాలనుకున్నదే, సో ఇప్పుడు నేను చెప్పిన లాజిక్ మీకు కరెక్ట్ అనిపిస్తుందా, రాంగ్ అనిపిస్తుందా, తప్పకుండా నాకు చెప్పండి. అండ్ మీతో కూడా ఇదే జరుగుతుంది. ఎస్ చాలా మందికి ఈ చిన్న లాజిక్ అర్థం కావట్లేదు. డబ్బులు ఇచ్చేస్తున్నాడు కదా అయిపోయింది అనుకుంటాం, కానీ ఆ డబ్బులతో మళ్ళీ అయితే మనమన్నా బయటికి వెళ్ళాలి, లేకపోతే మనం వేరే ప్లాట్ఫామ్ లో పెడితే మళ్ళీ అక్కడ 100 రూపాయలు ఎక్స్ట్రా కట్టాలి. సో ఇది అన్యాయం కదా అని చెప్పేసి నేను వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చాట్ లోనే చెప్పమంట, అంటే ఎంతసేపు అని చాట్ చేసుకుంటూ కూర్చుంటున్నారు. ఇట్ టుక్ మీ 45 minutes టు మేక్ దెమ్ అండర్స్టాండ్. వీడియో తీసి పెట్టాలి, ఫోటోలు చూపించాలి. ఆఫ్టర్ దట్ నేను డిమాండ్ చేస్తాను ఏంటంటే, సో దిస్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ విత్ యూ, నాకు మీ మేనేజర్తో మాట్లాడాలి. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలియని విషయం ఏంటంటే, యాజ్ ఎ కస్టమర్గా మనకు ఒక రైట్ ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ మనతో మాట్లాడతారు చాట్లో, కస్టమర్ ఎగ్జిక్యూటివ్. అతని దగ్గర అన్ని పవర్స్ ఉండవు, అతడు లేదా ఆమె దగ్గర అన్ని పవర్స్ ఉండవు. సో వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళ దగ్గర కాకుండా వాళ్ళ మేనేజర్ని తీసుకోవాలి. సో ఇది చాలా తక్కువ మంది తెలుస్తుంది. సో ఎప్పుడైతే మేనేజర్ రమ్మనాలో ఇమ్మీడియట్లీ హీ సపోజ్ టు ఆన్సర్ అవర్ కాల్. సో అక్కడ ఏమవుతుందంటే వీళ్ళ దగ్గర బ్లింకిట్లో మేనేజర్ అవైలబుల్ లేడు. కస్టమర్ సర్వీస్ లేనప్పుడు నువ్వు ఎందుకని మెయింటైన్ చేస్తున్నావు ఈజ్ మై ఫస్ట్ క్వశ్చన్ టు ద బ్లింకిట్. సెకండ్ థింగ్, కాల్ చేయాలి కదా, 1 hourలో కాల్ చేస్తారు సార్, 1 hour తర్వాత 36 hours దాకా దెర్ ఇస్ నో రెస్పాన్స్ ఫ్రమ్ ద బ్లింకిట్. దాని తర్వాత నేనే అడిగాను, మళ్ళీ వాళ్ళకి రెస్పాండ్ అయ్యి మీ దగ్గర నుంచి ఒక్కటి కూడా రెస్పాన్స్ రాలేదు ఏంటి అని చెప్పంటే, అగైన్ వాళ్ళ సీరియస్గా తీసుకొని వాళ్ళ సీనియర్ మేనేజర్ కాల్ చేసి అతను కూడా ఇదే చెప్పాడు, మీకు లాస్ అవుతుంది, కరెక్టే ఒప్పుకుంటున్నారు, మీకు లాసే, మీ ప్లేస్లో నేనున్నా కూడా నాకు కూడా లాసే, కానీ మా రూల్స్ ఇంతే ఉన్నాయి అని చెప్పి అంటున్నారు. మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యూ ఆర్ పేయింగ్, మనం పే చేస్తున్నాం, వాళ్ళు మనకి బిజినెస్ చేస్తున్నారు మనతో పాటు. ఇక్కడ గివ్ అండ్ టేక్ బిజినెస్ నడుస్తుంది, ఒక ట్రస్ట్ బేస్ మీద ఒక బిజినెస్ నడుస్తుంది, అండ్ ఒక అకౌంటబిలిటీ అనేది ఉండాలి, బాధ్యత అనేది ఉండాలి. వాళ్ళు బాధ్యతారాహిత్యంగా ఎప్పుడైతే మాట్లాడుతున్నారో ఇమ్మీడియట్లీ వాళ్ళని క్వశ్చన్ చేసే రైట్ మనకు ఉంటుంది. సో నేనేం చేస్తానంటే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ దిస్, నేను ఇదే విషయాన్ని నేను ట్విట్టర్లో కూడా పెడుతున్నాను అని చెప్పి అన్నాను. ట్విట్టర్లో ఒక వీడియోని నేను మొత్తం డ్రాఫ్ట్ చేసి పెట్టాను, అందులో సిచ్యువేషన్ ఇలా అవుతుంది అని. వాళ్ళ సోషల్ టీం వాళ్ళు రియాక్ట్ అయ్యి వీఆర్ రియలీ సారీ అని యాజ్ ఇట్ ఈస్గా ఒక కాపీ పేస్ట్ మెసేజ్ పెట్టారు, ప్లీజ్ రీచ్ అవుట్ టు మీ అని చెప్పి అన్నారు. వాళ్ళకి నేను ఓన్లీ ఆర్డర్ ఐడి పెట్టి మీరే చెక్ చేసుకోండి అన్నాను. వాళ్ళు మళ్ళీ కాల్ చేసి నేను అన్నాను, నాకు మీరు ఒకవేళ ఇదే సొల్యూషన్ ఇస్తున్నారంటే డోంట్ కాల్ మీ బ్యాక్, బట్ స్టిల్ కాల్ చేసి ఇదే సొల్యూషన్ ఇచ్చారు. సో వాట్ ఐ డిడ్ ఈస్, ఇట్స్ సో సింపుల్,
కన్జ్యూమర్ ఫోరం సంబంధించిన వెబ్సైట్లోకి ఎవరైనా వెళ్ళినప్పుడు మీకు ఒకవేళ రకరకాల విషయాలు ఇందులో జరుగుతూ ఉంటాయి. అంటే ఇందులో కొన్ని కొట్టేయడాలు ఇలాంటివి, లేకపోతే మంచి క్వాలిటీ ఇవ్వకపోవడాలు, లేకపోతే ఇప్పుడు మనం చేసిన ఇష్యూస్ లాంటివి. సో అందులో మనం కంప్లైంట్ రేజ్ చేస్తే డెఫినెట్లీ 30 days దే ఆర్ ఆన్సరబుల్ టు అస్. సో ఇది తప్పకుండా చేయాలన్నమాట. సో ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు వీళ్ళని చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అండ్ దీస్ పీపుల్ ఆర్ రియలీ బిగ్ పీపుల్. చాలా మంది ఏమనుకుంటారంటే వీళ్ళని డీల్ చేయడం చాలా కష్టం, వీళ్ళ దగ్గర పెద్ద గ్రీవెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళకి సంబంధించిన లీగల్ డిపార్ట్మెంట్ అఫ్ కోర్స్ ఉంటుంది. బట్ మనం కరెక్ట్ అయినప్పుడు మనం వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎన్నో కేసెస్లో ఇలాంటి కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళినప్పుడు కోర్ట్ హ్యాస్ బీన్ ఆర్డర్డ్ వాళ్ళ డబ్బులు రిటర్న్ చేయాలి. దాంతోపాటు కేసుకి అయిన డబ్బులు అతను ఎంతైతే పెట్టుకున్నాడో ఆ డబ్బులు రిటర్న్ మీరే కట్టుకోవాలి. వీటితో పాటుగా అతను పడ్డ మానసిక క్షోభకి సంబంధించి, అతను పడ్డ టెన్షన్ కానీ లేకపోతే హెరాస్మెంట్కి సంబంధించి 20,000 30,000 పెనాల్టీ కట్టాలి అని కూడా ఇచ్చింది. ఇలాంటి న్యూస్ బయటకి ఎక్కువ రావు, చాలా రేర్గా ఏదో చిన్న క్లిప్పింగ్స్ వస్తూ ఉంటాయి. అది కూడా మనం చూసినట్టు వదిలేస్తాం. చాలా మంది ఏంటంటే ఎవరు పట్టించుకోరు బేసిక్గా. ఇప్పుడు నేను దీనికోసం ఇంత చెయ్యాలా అని. సో ఇదే వాళ్ళకి వరం అవుతుంది. ఇది ఒకటి జరిగింది. సో ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇది మంచిదా చెడ్డదా అంటే మంచివే, కాకపోతే అందులో జరుగుతున్న మోసాలని కూడా గుర్తించి వెళ్ళాలి. ఇది ఒక తీయని మోసం జరుగుతూ ఉంటుంది ఇందులో. సో యాజ్ ఎ కస్టమర్స్గా ఇది ఇష్యూ జరిగింది కదా, సో యాజ్ ఎ కస్టమర్స్గా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి ఆన్లైన్ ఇన్స్టాంట్ డెలివరీ యాప్స్ కోసం మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి యాజ్ ఎ కస్టమర్స్గా? ఇప్పుడు మనం యాజ్ ఎ కస్టమర్స్గా ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆర్గనైజ్డ్ షాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంతకు ముందు మనం చూస్తే మన అమ్మ నాన్నల కాలంలో ఖాతా షాప్ అనేది ఉండేది. నెల ఒకేసారి తెచ్చుకుని ఖాతాకు తెచ్చుకుంటే. సో చాలా రేర్ కేసెస్లో, చాలా రేర్ కేసెస్లో ఎప్పుడైనా కూడా లైక్ బయట నుంచి ఎక్స్ట్రా సామాన్ తీసుకురావాల్సిన అవసరం ఎవరైనా బంధువులు వస్తేనే వచ్చేది తప్పితే మిగతా అన్ని కూడా నెల రోజులకు సంబంధించిన సామాన్ ఒకేసారి తెచ్చుకునే వాళ్ళం. లిస్ట్ ఉండేది, ఆ లిస్ట్కి తగ్గట్టు మనం అన్ని తెచ్చుకొని పెట్టుకునే వాళ్ళం. అది ఏంటంటే ఒక ఆర్గనైజ్డ్ థింగ్ ఉన్నది. ఆ ఆర్గనైజ్డ్ అనేది మనం మర్చిపోయాం. ఇప్పటికి చాలా మంది డీమార్ట్కి అక్కడికి వెళ్తున్నారు, కానీ అక్కడ కూడా ఇప్పుడు కొంతమందికి ప్రాబ్లం ఏమొస్తుందంటే ఆ క్యూ లైన్లో, ముఖ్యంగా వీకెండ్స్లో వెళ్తారు. డీమార్ట్లో వీకెండ్లో వెళ్ళినప్పుడు ఒక 4 hours షాపింగ్లో 2 గంటలు షాపింగ్ అయితే 2 గంటలు క్యూ లైన్లో నిల్చోవాల్సిన పరిస్థితి. సో ఇది వీళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అండ్ ఎప్పుడైనా సరే మనం తినే వస్తువులు కానీ లేకపోతే మనం వాడే వస్తువులు ఏవైనా కూడా మన కళ్ళతో చూసి మన చేతులతోని వాటిని టచ్ చేసిన తర్వాతే కొనాలి. కానీ మనం అవన్నీ చేయట్లేదు, ఎవరో ఎక్కడో ఆన్లైన్లో ఉన్న వాళ్ళ మీద మనం ఆధారపడుతున్నాం. సో ఇవి మెయింటైన్ చేయకపోతే తప్పకుండా మనం రేపు మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఆన్లైన్ షాపింగ్స్లో ఎప్పుడైనా కూడా ఆఫర్ల మాయలో పడిపోయి వాడు ఒక ఆఫర్ ఇస్తాడు, దాని తర్వాత డెలివరీ ఛార్జెస్ లాంటివి ఇస్తాడు, మనం అట్రాక్ట్ చేయడానికి ఇస్తాడు. సో అది ఎంతవరకు నమ్మొచ్చు అది కొన్నిసార్లు ఆఫర్ అనేది కూడా మనం జాగ్రత్త చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ వన్ మోర్ థింగ్. ఇదే బ్లింకిట్లో వాళ్ళకి సొంతంగా సంబంధించిన ఒక లైక్ ఈ ఆన్లైన్ షాపింగ్లోనే వాళ్ళే సొంతంగా కొన్ని ప్రోడక్ట్స్ కూడా అమ్ముతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డీమార్ట్లోకి వెళ్తే అక్కడ మనకి టాటా సంపన్ అని చెప్పేసి కందిపప్పు దొరుకుతుంది, డీమార్ట్ కందిపప్పు దొరుకుతుంది. సో ఈ డీమార్ట్ కందిపప్పు కూడా దొరికిందంటే వీళ్ళు కూడా సొంతంగా కంపెనీస్ పెడుతున్నారు. వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే బ్రెడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్రౌన్ బ్రెడ్ ఆర్డర్ పెట్టాను, బ్రిటానియా బ్రౌన్ బ్రెడ్ వచ్చేసి 70 rupees ఉంది. ఇది వీళ్ళ సొంత కంపెనీల నుంచి వస్తుంది, ఏదో కొత్తగా పేరు పెట్టారు దానికి. అది వచ్చేసి చాలా తక్కువ ప్రైస్కే ఇస్తున్నాను అన్నట్టుగా పెట్టాడు. అదంతా 70 rupees ఉండాల్సింది 38 rupees కాదు. అవునవును. సో అక్కడ మనం ఏం చేస్తాం, 38 పిక్ చేసుకుంటున్నాం. 38 కొనుక్కున్నాడు, అది కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోయినా ఇస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు అతను చేసే తెలివి ఏంటంటే రేపు లేదా ఎల్లుండి ఎక్స్పైరీ డేట్ అయిపోయేది మనకు పంపిస్తున్నాడు. సో యాజ్ పర్ గవర్నమెంట్, సుప్రీంకోర్టు ఇచ్చిన లా ప్రకారం ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ మనకి సెల్ చేయాలంటే దానికి 3 to 4 days షెల్ఫ్ లైఫ్ ఉండాలి. ఆ షెల్ఫ్ లైఫ్ లేని అమ్మకూడదు. నిర్మోహమాటంగా అమ్మేస్తున్నారు వీళ్ళు. అసలు నా కేసులో ఇలానే జరిగింది. మేము రీసెంట్ గా బ్రెడ్ పెట్టాము ఆర్డర్ 38 rupees, అరౌండ్ 40 rupees. రేపు ఎక్స్పైరీ డేట్ అయ్యేది ఇచ్చాడు అనమాట. మేము కంప్లైంట్ ఇస్తే ఆ కాన్వర్జేషన్ ప్రోలాగ్ అవుతుంది కానీ సొల్యూషన్ ఇవ్వట్లేదు. రీప్లేస్మెంట్ చేయట్లేదు అండ్ రీఫండ్ కూడా చేయట్లేదు. అట్లీస్ట్ అదే ప్రోలాగ్ అవుతుంది కాన్వర్జేషన్, కానీ సొల్యూషన్ మాత్రం లేదు. సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి తెలిసి తప్పని, కన్జ్యూమర్ గా ఇప్పుడు మనం కరెక్ట్ గానే పొజిషన్ లో ఉన్నాం, వాళ్ళు తప్పులో ఉన్నారని వాళ్ళకు కూడా తెలుసు, కానీ ఇతను ఏం చేయగలడు?
ఎవడొచ్చి అడుగుతాడు, హూ ఇస్ ఇక్కడ ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదా ఆన్సర్ చేయడానికి లేదు. మరి వాళ్ళు ఏమైనా లంచాలు ఇచ్చి చేస్తున్నారా లేకపోతే ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు 38 రూపాయల కోసం మనం కోర్టు మెట్లు దాకా ఎక్కుతామనేది వాడి ఒక రకంగా చెప్పాలంటే ఒక కాన్ఫిడెన్స్. సో ఇలాంటి విషయాలు మనం చిన్న చిన్న వదిలేస్తుంటే ఒక రోజులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికిప్పుడు మనం ఇన్స్టామార్ట్ సంబంధించిన లేకపోతే బ్లింకిట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ డౌన్లోడ్ చూసుకుంటే మిలియన్స్ లో ఉంటాయి, కోట్లలో ఉన్నాయి. రైట్. ఒక ఇంట్లో నలుగురు ఉంటే నలుగురిలో ముగ్గురు దగ్గర ఇవన్నీ ఉంటాయి. రైట్. సో వీళ్ళలో ఇంతమంది ఉన్నప్పుడు ఇంతమంది 1 కోటి మంది రోజుకు 1 కోటి మందిని మోసం చేయడం పెద్ద ఇష్యూ కాదు. 120 కోట్ల మంది జనాభాలో 1 కోటి మందిని చేయడం చాలా ఈజీ దేశవ్యాప్తంగా. ఆ దేశవ్యాప్తంగా అదే 38 రూపాయలది కోటి మంది చేస్తే 38 కోట్లు వచ్చేస్తుంది కదా. 38 కోట్లు అంటే మామూలు విషయం. అంటే ఒక రకంగా నీకు షెల్ఫ్ ఇదే కిరాణా షాప్ అతను చేయలేడు. కిరాణా షాప్ ఏం చేస్తాడంటే దాన్ని పడేనన్నా పడేస్తాడు లేకపోతే దాన్ని రిటర్న్ అన్నా పంపించుకుంటాడు. బట్ ఇక్కడ వీళ్ళకి అలాంటిది ఏది లేదు. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఒక స్ట్రిక్ట్ రూల్స్ అనేది కావాలి. FSSAI దగ్గర నుంచి ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉండాలి. లోకల్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రాపర్ స్ట్రిక్ట్ రూల్స్ ఉండాలి. మన హైదరాబాద్లోనే రీసెంట్గా చేసిన ఈ ఏదైతే మన ఈ సడన్ మన వీళ్ళు వస్తారు కదా దాడులు చేస్తూ ఉంటారు గవర్నమెంట్ వీళ్ళందరూ వచ్చి వాళ్ళు చేసినప్పుడు చాలా యూనిట్స్ చాలా దారుణంగా ఉన్నాయి. అంటే లోపల కాక్రోచెస్ తిరగడం, ఎలకలు తిరగడం, ఎక్స్పైరీ డేట్ అయిపోయి ఉన్న ఫుడ్ ఐటమ్స్ కనబడడం, అసలు అంటే హైజీన్ అనేది లేనే లేదు అక్కడ. అంటే వాళ్ళు మినిమం హైజీన్ చేయట్లేదు. ఐ విల్ టెల్ యూ హౌ దిస్ వర్క్స్. లైక్ వీళ్ళకి ఏంటంటే బేసిక్గా ఒక ఏరియా ఉంటుంది కదా, ఒక ఏరియాలో లైక్ ఎవ్రీ 5 కిలోమీటర్స్కి ఒక యూనిట్ పెడతారు వీళ్ళు. ఆ యూనిట్ ఏంటంటే ఒక హాల్ లాగా ఉంటుంది. మినిమం 3000 SFT ఉండాలి. ఎక్స్క్యూజ్ మీ, 3000 SFTలో లైక్ మన బిల్డింగ్ హైట్ ఉన్న ఒక 9 to 10 feet ఉండే రెఫ్రిజిరేటర్స్ ని పెడతారు. అవి చాలా పెద్ద రెఫ్రిజిరేటర్స్. అవి పెట్టేసి అందులో మొత్తం ఫుడ్ నూకేసి పెట్టేస్తారు. మిగతా అవన్నీ కూడా మామూలు షెల్ఫ్ పెట్టేస్తారు. సో వీళ్ళ యూనిట్స్ అనేవి కూడా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉండాలి. ఫస్ట్ ఫ్లోర్ లేదా ఫస్ట్ ఫ్లోర్లో ఉండాలి. అక్కడ ఈ డెలివరీ బాయ్స్ వాళ్ళ కష్టాలు, వాళ్ళ మీద ఉన్న ఒక ఇట్స్ అబ్యూజ్ అని చెప్పి అనుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే చాలా దారుణం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డెలివరీ బాయ్ని, నా ఫోన్కి డెలివరీ వచ్చిన వెంటనే నాకు ఒకటి అసైన్ అయిన వెంటనే నేను అక్కడ నడుచుకుంటూ వెళ్ళొద్దు, పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి టక అన్ని తీసుకొని అక్కడ వాళ్ళ దగ్గర బిల్డింగ్ చేయించి వెంటనే బండి తీసుకొని ఆ ట్రాఫిక్ లో చాలా ఫాస్ట్గా వెళ్ళి 10 minutes అంటే 10 minutes లో తీసుకెళ్ళి ఇవ్వాలి. ఇప్పుడు కొంచెం 15-20 minutes దాకా పడుతుంది. బట్ స్టిల్ వచ్చిన అతను ఒక 4 ఫ్లోర్లు ఉంటే 4 ఫ్లోర్లు మెట్లెక్కి వెళ్ళాల్సి వస్తే మెట్లెక్కే వెళ్ళాలి అతను. సో వీళ్ళకి ఎంత టార్చర్ అవుతుంది అంటే తెలుసో తెలియకో మనం ఒకరిని ఇబ్బంది పెడుతున్నాం. ఇంతకు ముందు 20 రూపాయలకి ఒక డెలివరీకి 20 రూపీస్ దాకా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది తగ్గించారు. మళ్ళీ పెంచారా లేదా అనేది ఐడియా లేదు. సో వాళ్ళకి కూడా చాలా అక్కడ కూడా వాళ్ళని మోసం చేయడం, ఇక్కడ మనల్ని కూడా మోసం చేయడం. సో ఐ హావ్ ఎ క్వశ్చన్ హియర్. అంటే ఇప్పుడు 10 minutes ప్రాసెస్ అనేది ఉంది కదా, సో ఇది కస్టమర్స్ డిమాండ్ చేస్తున్నా లేదంటే కంపెనీస్ డిమాండ్ చేస్తున్నారు ఈ 10 minutes ఇన్స్టెంట్ అనేది? ఇది వాళ్ళు డిమాండ్ చేస్తుంది, కస్టమర్స్ కాదు. కస్టమర్స్ ఎలాంటి డిమాండ్ వాళ్ళ రేస్ కోసం వాళ్ళు పెట్టుకున్నారు. ఓకే. ఇప్పుడు మనకి ఏంటంటే త్వరగా మనకి ఎవరో ఒకళ్ళు రావాలి, సామాన్లు తీసుకొని రావాలి. అది పర్టికులర్గా 10 minutes అయితే అవసరం లేదు, కొంచెం తొందర. ఇప్పుడు ఒక అతను హాఫ్ అన్ అవర్ తీసుకుంటే నేను 10 నిమిషాలకి ఇస్తానంటే 10 నిమిషాల దగ్గరకే వెళ్తారు. అవును, ఆబ్వియస్లీ. కానీ 10 నిమిషాలకే ఇస్తా అన్న దగ్గర అతను వాళ్ళ డెలివరీ పర్సన్, ఇక్కడ కంపెనీ డబ్బులు తీసుకొని బాగానే ఉంటుంది, వస్తువులు మనం తీసుకొని బాగానే ఉంటుంది. ఆ డెలివరీ పర్సన్ పడే టార్చర్ దారుణం. అంటే అతని ఇప్పుడు కంపెనీ ఏమంటుంది, నీకు ఇష్టం లేకపోతే చేయకు అంటుంది. బట్ ఉద్యోగం అవసరం ఉన్నవాడు దేనికైనా లొంగిపోతాడు, కాంప్రమైజ్ అవుతాడు. ఎప్పుడైతే వీళ్ళు 10 minutes గ్రోసరీ అని చెప్పి అన్నారో అప్పుడే దాని మీద సర్వత్రా విమర్శలు వచ్చాయి. ట్విట్టర్లో అయితే ఒక ఆట ఆడేసుకున్నారు. దాని తర్వాత వాళ్ళు వెనక్కి తగ్గారు. సో ఇప్పుడు 15-20 minutes దా పడుతుంది. సో ఇట్ ఈస్ లైక్ టోటలీ ఫైన్. హాఫ్ అన్ అవర్ పడ్డా కూడా మనం కూడా వెళ్ళొచ్చినందుకు అంతే టైం పడుతుంది, దానికి ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ప్రాపర్ ఒక అకౌంటబిలిటీ ఉండాలి కదా. రీసెంట్గా జరిగిన కొన్ని ఇష్యూస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లింకిట్లోనే వాళ్ళకి సంబంధించిన సొంత బ్రాండ్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి. అండ్ ఈ ఆన్లైన్ షాపింగ్లో వీళ్ళందరి ఇంట్లో కూడా ఈ పల్లీలు కూడా తీసుకుంటే, పల్లీలు కానీ లేకపోతే జీలకర్ర కానీ పప్పులు కానీ ఉప్పులు కానీ ఇవన్నీ తీసుకుంటే యాక్చువల్గా వచ్చిన బయట ఉన్న దానికన్నా కూడా వీళ్ళ దగ్గర ప్రైస్ తక్కువగా ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే ఏమో హీస్ ప్రొక్యూరింగ్ అలాట్, పెద్ద ఎత్తున అతను తీసుకొచ్చి తక్కువ మార్జిన్కి అమ్ముకుంటున్నాం. కానీ క్వాలిటీ విషయంలో చాలా మంది కాంప్రమైజ్ అవుతున్నారు.
ఓకే. ఓకే. కొన్నిట్లో ప్రిజర్వేటివ్స్ గట్టిగా ఉంటున్నాయి. అసలు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఈ మధ్య బియ్యానికి ఎక్కడ పురుగులు పట్టట్లేవు. రైతులను అడిగితే పురుగులు పట్టని బియ్యం ఎవరు తినకూడదు అంటారు. ఓకే. ఎందుకంటే క్రిమి కీటకాలు కూడా ముట్టని భోజనం మనిషి ఎందుకు ముట్టాలి? ఓకే. అంటే వీటిలలో ఎంత కెమికల్ కంటామినేషన్ ఉంది. తక్కువ ప్రైస్కి వస్తుంది కానీ అటువైపు మనం వెళ్ళిపోతున్నాం కరెక్టే, కానీ అందులో కెమికల్ కంటామినేషన్ ఎంత ఉంది, ఆ ఫుడ్కి సంబంధించిన క్వాలిటీ ఎంత ఉంది, వాళ్ళు ఎంత సేఫ్టీ మెజర్స్ పాటిస్తున్నారు, వీటి గురించి ఎంతమంది పట్టించుకుంటున్నారు? ఇది చాలా మంది పట్టించుకోవట్లేదు. అండ్ కూరగాయలు కూడా ఒకసారి నేను అబ్జర్వ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ క్యాప్సికమ్ 1/2 కిలో అని చెప్పి అన్నాడు, పంపిస్తే 2-3 వచ్చాయి. డామ్ షూర్ అది ఒకసారి మనం ఇంట్లో ఒక వెయింగ్ మిషన్ అమెజాన్లో కూడా దొరుకుతుంది, మహా అంటే 300 ఉంటుంది, ఓకే. అది పెట్టి చూస్తే 170 గ్రామ్స్. ఏంటయ్యా ఇది 170 గ్రామ్సే ఉంది, మరి ఇంత తక్కువ నువ్వు ఎలా అంటున్నావు అంటే, ఐఎమ్ రియలీ సారీ, 50% డబ్బులు రిటర్న్ ఇస్తాను, నీకు 50% ఎగర ఉంది కదా అంటాడు. అంటే ఇండైరెక్ట్లీ యు ఆర్ ఫోర్సింగ్ మీ, నాకు 1/2 కిలో అవసరం అయితే నేను నీకు 150 గ్రాములే ఇస్తాను, అది కూడా నీకు 1/2 కిలోనే అమ్ముతాను. ఆ మోసంలో నువ్వు నన్ను పట్టుకున్నా కూడా నేను నీకు 50% ఇస్తాను. నాకేంటి, నాకు సంబంధించిన నా దగ్గర 150 గ్రాముల కూరగాయలన్నా నీకు అంటగట్టేయాలి, నేను మోసం చేయడానికి. సో ఇక్కడ ఓపెన్ గా వీళ్ళు మోసమే చేస్తున్నారు మనల్ని. మన 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 బద్ధకాన్ని గుర్తుపెట్టుకొని వీళ్ళు మోసం చేస్తున్నారు. సో అదే మనం దగ్గర ఇంటి పక్కన ఉన్న ఒక కూరగాయల షాప్కి వెళ్ళినా, ఇంటి దగ్గరలో ఉన్న కిరాణా షాపులు అనేది మనకి చాలా అవసరం. ఓకే. ఈ రిలయన్స్లు కానీ, లేకపోతే మోర్లు కానీ, లేకపోతే డీమార్ట్లు, ఇవన్నీ ఎంత వచ్చినా కూడా కిరాణా షాపులు చాలా అవసరం. వాటి దగ్గర మనకు ఒక అకౌంటబిలిటీ ఉంటుంది, వాటి దగ్గర మనకి ఒక లైక్ ఆల్రెడీ ఒకరికొకరు తెలిసిన మనుషులమై ఉంటాం. మోసం చేయాలంటే 1-10 సార్లు ఆలోచించాలి. సో వీళ్ళ దగ్గర ఇదేంటంటే తిమ్మిని మమ్మీ చేసి ఒక జేబులో 50 రూపీస్ సేవింగ్ అని చెప్పి ఇంకో జేబులో నుంచి 100 రూపాయలు తీసుకునే రకాలు ఉండదు ఇక్కడ. సో వీటి గురించి మనం ఆలోచించాలి. ఈవెన్ దో ఒకవేళ ఈ గ్రాసరీస్ మీద కూడా అవసరం అనుకుంటే, అప్పటికప్పుడు ఇంట్లో ఎవరు లేకపోతున్నాం, హెల్త్ బాగలేకపోతున్నాం, ఆ టైంలోనే రేరెస్ట్ సిచ్యువేషన్లోనే వాడాలి. జస్ట్ లైక్ క్రెడిట్ కార్డ్. క్రెడిట్ కార్డ్ ఉంది అని చెప్పి ఎప్పుడు పడితే అప్పుడు గీకేసాం అనుకోండి, లాస్ట్కి మనం మునిగిపోతాం. కానీ దాన్ని బాధ్యత రహితంగా కాకుండా బాధ్యతగా వాడాల్సి ఉంటాం. సో ఈ లాస్ట్ మినిట్ యాప్స్ అనేవి అన్నీ కూడా, ఈ గ్రాసరీస్ యాప్స్ అన్నిటిని కూడా మనం వాడేటప్పుడు ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇన్ ద రేర్ కేసెస్లోనే వాడుకోవాలి. మనం ఎక్కువ వీళ్ళకి బిజినెస్ ఇచ్చే కొద్దీ వీళ్ళు మన నెత్తినెక్కి కూర్చుంటున్నారు. 20 రూపాయలకి ఎవడు కోర్టు మెంట్ ఎక్కుతారు అని చెప్పి అనుకుంటున్నారు చాలా మంది. ఎవరు యాక్షన్ తీసుకోరు కదా అని చెప్పి దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు. కానీ కోర్టు ఆల్రెడీ చెప్పింది, నువ్వు ఏ వస్తువు అమ్మినా కూడా దానికి 3 to 4 days షెల్ఫ్ లైఫ్ ఉండాలి. కానీ వాళ్ళు పాటించట్లేరు, అదే జరుగుతుంది. ఓకే. సో నేను కూడా రీసెంట్గా విన్నాను, అంటే ఈ డెలివరీ బాయ్స్ కూడా వీళ్ళ మధ్యలో కాంపిటీషన్ ఉంటుందంట కదా, అంటే ఎవరైతే ఫాస్ట్గా డెలివరీ చేస్తారో వాళ్ళకి ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి. సో అలా అవును. సో దానివల్ల ఆ రష్ వల్ల వాళ్ళు ట్రాఫిక్ సిగ్నల్స్ ఫాలో అవ్వరు అండ్ చాలా లాస్ ఉంటుంది దీనివల్ల. ఇండైరెక్ట్ గా అంటే ఇంతకుముందు ఏంటంటే వీళ్ళు ప్రెషర్ పెట్టినప్పుడు గవర్నమెంట్ నుంచి, బయట ఆర్గనైజేషన్స్ నుంచి, ప్రజల నుంచి ఎప్పుడైతే వాళ్ళకి వ్యతిరేకత వచ్చింది, సో ఇక్కడ రివర్స్ సైకాలజీ వాడడం మొదలు పెట్టాడు. సో మనం ఒక పని చేద్దాం, వీళ్ళకి ఏంటంటే మీ ఇష్టం, మీరు ఎక్కువగా వర్క్ చేస్తే, మీరు ఎక్కువ వర్క్ చేసినందుకు మీకు లైక్ ఎంప్లాయర్ ఆఫ్ ద వీక్, ఎంప్లాయర్ ఆఫ్ ద మంత్ అవార్డు ఇస్తాం, దాంతోపాటు ఇన్సెంటివ్స్ ఇస్తాం, దాంతోపాటు మీకు ఇంత డబ్బులు ఇస్తాం. సో ఇవన్నీ ఇస్తా ఉన్నప్పుడు ఇప్పుడు డబ్బులు అవసరం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా చేస్తూనే ఉంటారు. వాళ్ళు ర్యాష్ డ్రైవింగ్ చేస్తారు, తొందరపాటుగా వెళ్తారు, మనం చూస్తుంటాం. ఇంతవరకు ఎవరైనా కూడా, ఇప్పుడు చూస్తున్న ప్రేక్షకులు ఎవరైనా కూడా, డెలివరీ బాయ్స్ ఎవరైనా కూడా ప్రశాంతంగా బైక్ డ్రైవ్ చేస్తూ ఉన్నారా? ఎప్పుడైనా చూసామా? లేదు. ప్రశాంతంగా కాదు, లాస్ట్కి వాడి రోజంతా పని చేసిన తర్వాత అలసటగా మెల్లగా వెళ్తున్న వాడినే చూస్తాను తప్పితే, ఆ టైంలో వాడు వెళ్తున్నప్పుడు వాడి మొహంలో ఉండే టెన్షన్ మామూలు టెన్షన్ కాదు. సో డెఫినెట్లీ వాళ్ళకి హార్ట్ అటాక్స్ కానీ, యాక్సిడెంట్స్ అవ్వడం కానీ, వాళ్ళకి నర్వ్కి సంబంధించిన ఇష్యూస్ కానీ చాలా వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ డబ్బు కోసం ఇతరుల జీవితాలతోనే ఆడుకుంటున్నారు ఇక్కడ. పోనీ యాజ్ ఎ కస్టమర్స్గా మనమైనా బాగున్నాం అంటే మనకు వచ్చే ప్రోడక్ట్స్ చూస్తే ఇలా ఉన్నాయి. అవును, మేబీ అక్కడున్న స్టాఫ్ వాళ్ళు కూడా చాలా ప్రెషర్ చేస్తారేమో, బిలో 10 minutes డెలివరీ చేయాలని చెప్పేసి. అది ఉంది వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు అందుకే కదా, ఇప్పుడు ఒకవేళ డిలే అయితే, ఇప్పుడు యాప్లో మనకు ఓపెన్ చేయగానే సరే వాళ్ళకున్న ఒక ఆల్గారిథం ఉంటుంది. ఆ ఆల్గారిథం ఏం చేస్తుందంటే, ఈ ఒక యూనిట్ దగ్గర ఇప్పుడు ఒక 10 మంది డెలివరీ బాయ్స్ ఉన్నారు, అందరికీ అసైన్ అయింది. సో అసైన్ అయినప్పుడు మనం ఇంకొక ఆర్డర్ పెట్టినప్పుడు, ఇంకొక అతను ఆర్డర్ పెట్టగానే ఈ ఆల్గారిథం ఏం చేస్తుందంటే, దగ్గరలో ఇంతమంది డెలివరీ బాయ్స్ ఉన్నారు, ఈ డెలివరీ బాయ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఇంత టైం, ఇక్కడ నుంచి తీసుకొని డెస్టినేషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి డెలివరీ చేయడానికి ఇంత టైం అని అది చేసుకొని మనకు, అందుకే మనం యాప్ ఓపెన్ చేయగానే 15 minutes, 20 minutes, 29 minutes అని చూపిస్తుంది. సో దాని లోపలే
వీళ్ళు ఆర్డర్ని డెలివర్ చేయాలి. ఒకవేళ చెయ్యకపోతే డీమెరిట్ అవుతుందా ఏది డెలివరీ పర్సన్కి? నో మ్యాటర్ వాట్, నువ్వు కింద పడు నిలబడు ఏమన్నా చెయ్యి, నువ్వు డెలివరీ చేయాల్సిందే అంటారు వీళ్ళు. సో ఇది జరుగుతూనే ఉంది ఎప్పటి నుంచో. సో మీ ఒపీనియన్లో ఇది ఇలా ఆన్లైన్లో ప్రిఫర్ చేయడం బెటర్ లేదంటే అవుట్ సైడ్స్లో వెళ్ళడం ప్రిఫర్ చేయడం బెటరా అని మీ ఉద్దేశంలో? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా కూడా క్యాలిక్యులేషన్ బేస్ మీద చేస్తారు. కొన్ని ప్రోడక్ట్స్ కొంతమంది దగ్గర బాగుంటాయి, ఓకే. కొన్ని ప్రోడక్ట్స్ కొంతమంది దగ్గర బాగోవు. సో నేను ఎప్పుడైనా కూడా మంత్లీ వన్స్ ఒకసారి ఏదైతే ఆ సామాన్లు ఉంటాయో డీమార్ట్కి వెళ్ళి తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే డీమార్ట్ లేకపోతే నా పక్కన ఉన్న ఈ కిరాణా షాప్ ఒకటి, ఓకే. ఈ రెండింటి దగ్గర ఎందుకంటే నేను వెళ్తాను, నా కంటితో చూస్తాను, నా చేతితో నేను వాటిని టచ్ చేస్తాను, నాకు బాగుందా లేదా ఐడియా వస్తుంది. మనకి ఐడియా వస్తుంది. ఆబ్వియస్లీ దేవుడు మనకి సెన్సరీ ఆర్గన్స్ ఇచ్చిందే అందుకు. Yes, yes. సో దాని గురించి మనం డిస్కషన్ కూడా చేస్తాం. మన కళ్ళ ముందు అక్కడ వెయింగ్ అనేది జరుగుతుంది మనకి. Yes. సో ఇక్కడ అంతా ప్రాబ్లం ఉంటుంది. డబ్బులు సేవ్ చేయాలనుకున్న వాళ్ళు డెఫినెట్లీ డీమార్ట్ కూడా వెళ్తుంటారు. ఆ డీమార్ట్ కూడా వెళ్ళాలంటే ఒక ప్రాపర్ ఐడియాలజీతోనే ఒక ప్లానింగ్తోనే వెళ్ళాల్సి ఉంటుంది. ఇవేవి కాకుండా ఇన్ కేస్ లాస్ట్ మూమెంట్లో ఒకవేళ మీరు ఆన్లైన్లోనే పెట్టాలి అనుకుంటే సమ్టైమ్స్ ఐ విల్ క్యాలిక్యులేట్, నాకు ఇక్కడ నుంచి డీమార్ట్కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, ఎంత ఫ్యూయల్ కాస్ట్ అవుతుంది కార్లో వెళ్తే, రాను పోను నాకు కార్లో ఫ్యూయల్ ఒకవేళ నాకు 250 రూపీస్ ఖర్చు అవుతుంది అనుకో, డెలివరీ ఇక్కడ నాకు తక్కువ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను జెప్టోలోనే లేకపోతే ఇంకెక్కడైనా చేసినప్పుడు నాకు కొంచెం తక్కువ ప్రైస్ పడుతుంది డెలివరీ అన్నప్పుడు, అండ్ లేదా తిప్పి కొడితే అక్కడే పడుతుంది అన్నప్పుడు, సో అందులో ఆర్డర్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఇఫ్ నాట్ కొంచెం ఓపిక ఉంటే ఒక రోజు ముందుగానే డీమార్ట్ రెడీ అని ఆన్లైన్లో ఉంటుంది, ఆన్లైన్లోనే మనం ఆర్డర్ పెడితే డీమార్ట్ వాళ్ళే తీసుకొచ్చి పెడతారు. సో ఈ ఒకటి ప్లానింగ్గా వెళ్ళాలి మనం ఎక్కడైనా కూడా, క్యాలిక్యులేటెడ్. అండ్ ఇంకోటి ఆన్లైన్లో ఎప్పుడైనా కూడా మనల్ని కొంచెం మిస్గైడ్ చేసే యాడ్స్ చాలా ఉంటాయి అందులో. ఓకే. మిస్గైడ్ చేసే ఇమేజెస్ కూడా చాలా పెడుతూ ఉంటారు అందులో, అవి సరిగ్గా చూసుకోవాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ దోశకి సంబంధించిన ఒక గంట లైక్ అప్పటికప్పుడు గరిట, అదొక సెట్ వచ్చేది. అవును. ఒక దోశ వేసే స్పూన్, ఇంకోటి అది ఉంటుంది. దిస్ మైట్ బి సౌండ్స్ ఫన్నీ. అది చూసినప్పుడు ఆ ఫోటోలో చూస్తే దోశ కంటే ఇంత పొడుగు ఉన్నట్టుగా అనిపించాను. ఓకే. తీరా చూస్తే అది ఇంతే ఉంది. ఇదేంట్రా నువ్వు ఇలా చేసావు, ఇది నాకు మిస్గైడింగ్ గా అనిపించింది, ఇది ఫొటోస్ కూడా అట్రాక్టివ్ ఉంటాయి, ఫొటోస్ కూడా అందులో లేదు కదా అని చెప్పంటే, ఇది మేము సెల్ చేసాం, దీన్ని మాకు రిటర్న్ పాలసీ లేదు, బట్ నేను మోసపోయాను కదా ఇక్కడ అంటే అది ఇట్స్ యువర్ ఫాల్ట్ అన్నట్టుగా మాట్లాడాడు. అండ్ సమ్వేర్ ఐ ఫెల్ట్ లైక్ అవును నిజమే కదా అనిపించింది నాకు. ఎందుకంటే మోసపోయింది నేను, ఇంకొకసారి అలా మోసపోకూడదు. కూరగాయల విషయంలో కూడా మనం మార్కెట్కి వెళ్తే కనీసం ఆ కూరగాయలు నిజంగా కొన్ని విషయాలు మనకి ఆ పరిస్థితులు అనుభవం అయిన తర్వాత అర్థమైంది. కూరగాయల షాప్ అతను కొంచెం చికాకు పడ్డా ఏమైనా కూడా మనం ఏరుకొని ఇస్తాడు, వీడు ఏరికి తీసుకొచ్చింది మనం తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఫ్రెష్నెస్ అనేది లేదు, డబ్బులు తక్కువగా వస్తుంది కానీ మనం తీసుకుంటాం, దాంతోపాటు రోగాలు తీసుకుంటున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా అక్కడ మెయింటెనెన్స్ అనేది లేదు. వెజిటేబుల్స్ అయితే బయట ఉన్న రేటుకి లోపల రేటుకి అసలు సంబంధం ఉండదు. బయట మనకి 20 రూపాయలు కేజీ టమాటో ఉంటే ఇతని దగ్గర 40 రూపాయలు ఉంటుంది. బనానాస్ అయితే ఇక వేరే డజన్ మనకి బయట 50 రూపాయలు దొరుకుతుంది, ఇక్కడ 40 రూపాయలు అని చెప్పి అమ్మేస్తాడు వెరైటీ పేర్లు పెట్టి. సో అందుకే ఇక్కడ మన బద్ధకమే అతనికి డబ్బులు అవుతున్నాయి, మనకు తెలియకుండా మనం ఎంత నష్టపోతున్నాం అనేది కూడా మనకు తెలియట్లేదు. సో ఎప్పుడైనా కూడా ఒక ప్లానింగ్గా వెళ్ళాలి. అన్నిటికన్నా ముఖ్యంగా మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కస్టమర్గా మనకున్న రైట్స్ ఏంటి ఇవి చూడాలి. ఇప్పుడు మనకి హరిరావు గారు కూడా ఇంతకుముందు చెప్పినట్టు మనం ఏది చదువుకున్నా చదువుకోకపోయినా రాజ్యాంగాన్ని చదువుకోవాలి అన్నారు, రైట్? అలానే ఇది కూడా మనకు ఒక కస్టమర్గా మనం ₹1 పెట్టి కొంటున్నాం అంటే అది రూపాయి చాక్లెటే కానివ్వండి, బయట ఎవరైనా అవహేళన చేయనివ్వండి, రూపాయి కోసం నువ్వు వెళ్తావు, కానీ కోర్టు దగ్గరికి వెళ్ళాక కోర్టు ఏం మాట్లాడు, ఎందుకంటే అది రూపాయిలానే చూస్తుంది. సో మనకి ఎక్కడైనా అన్యాయం జరిగితే దాన్ని వెళ్ళి క్వశ్చన్ చేయాల్సిన బాధ్యత మనకుంది. కస్టమర్ కేర్ వాళ్ళు మనకి సరిగ్గా రెస్పాన్స్ అవ్వకపోతే ఆ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ కాకుండా వాళ్ళ మేనేజర్ మనతో మాట్లాడాలి. చాలా మంది ఏంటంటే అమ్మో మేనేజర్ అట అతనేం మాట్లాడతారు, లేకపోతే భయపడతారు, అంటే ఒక ఇన్ఫీరియర్గా సుపీరియర్గా ఒక ఫీల్ అవుతూ ఉంటారు. నెవర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు చదువుకున్నా చదువుకోకపోయినా అతనికి నీకన్నా ఎక్కువ జీతం ఉన్నా తక్కువ జీతం ఉన్నా, నువ్వు ఒక రిక్షా దొక్కునేవాడు అయినా లేకపోతే నువ్వు ఒక CEO అయినా కూడా మనకి రైట్ అవుతుంది. నువ్వు బిజినెస్ ఇచ్చినప్పుడు యు ఆర్ ద కస్టమర్. అది నువ్వు ₹10 కొను, ఆ ₹10 అక్కడ అతను మోసమే చేయని నిర్మోహమాటంగా అడగాలి, అది రిప్లేస్మెంట్ చేయాలి. రిప్లేస్మెంట్ చేయకపోతే దానికి సంబంధించిన అకౌంటబిలిటీ తీసుకొని దానికి సంబంధించి ఎక్స్ట్రా కంపెన్సేషన్ పే చేయాలి. ఎందుకంటే అతను ఈ బిజినెస్లోకి వచ్చింది జస్ట్ అతను డబ్బులు చేసుకోవడానికి మాత్రమే కాదు, మనకి ఇట్స్ లైక్ ఏ సర్వింగ్ టు ద పీపుల్. మనకి కరెక్ట్ సర్వీస్ అనేది ఇవ్వాలి. ఆ సర్వీస్లో అతను లోపాలు చేస్తే తప్పకుండా నిలదీసే అవకాశం ఉంటుంది.
నిలదీసినప్పుడు ఈ విషయాలు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ నిజ స్వరూపం ఏంటనే జనాలకు తెలుస్తుంది. ఈ జనాలకు తెలిసినప్పుడు వాళ్ళకి జరగాల్సిన శాస్తి జరిగినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ప్రాపర్ మెజర్మెంట్స్ అండ్ హైజీన్ అండ్ ఏదైతే ప్రణాళికబద్ధంగా వాళ్ళు ఏదైతే చేయాలో వాటన్నిటిని వాళ్ళు పాటిస్తారు. లేకపోతే మనమే వీళ్ళని ఒక టైకూన్స్ లా తయారు చేసి మనమే బద్దకస్తులమై మనమే వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చి వాడు ఏది ఇస్తే అది ఒక మంచి పేరు ఒక ప్యాకింగ్ ఉంటుంది అంతే. ఇప్పుడు నాసిరకంగా బయట దొరికే కొన్ని తిను సామాన్లు అంత తినుబండారులు ఇవన్నీ కూడా ఒక మంచి ప్యాకింగ్లు ఇచ్చినంత మాత్రం దాని క్వాలిటీ మారుతుందా? ఆన్లైన్లో చూసినంత మాత్రం దానికి క్రైటీరియా దానికి ఏమైనా పెరుగుతుందా? సో మనం ఇవి ఆలోచించాలి. మినిమం థింగ్ కామన్ సెన్స్ పెట్టి చిన్న చిన్న బేసిక్ థింగ్స్ మనం ఆలోచించాలి. ఇంత తక్కువకి ఎందుకు ఇస్తున్నాడు, ఇచ్చిన తర్వాత దాని క్వాలిటీ ఎంత బాగుంది. రీసెంట్గా మన ఈ మధ్య ఈ సత్తు అని చెప్పేసి మన ఇది పుట్నాలు ఉంటాయి కదా, పుట్నాలు కూడా బాగా అమ్ముతున్నారు. ఈ పుట్నాలలో కూడా కలర్ మిక్స్ అవుతుంది బాగా. రోస్టెడ్ చనా దాల్ అని చెప్పి తీసుకొస్తున్నారు. అది ఎల్లో కలర్ లో బాగా కనబడుతుంది. దాంట్లో కూడా విపరీతమైన కలర్ మిక్సింగ్ జరుగుతుంది. నార్మల్ వాటిని తీసుకొచ్చి కలర్ మిక్సింగ్ చేసి మంచిగా కనబడేలా చేసి ఈ మంచి బ్రాండెడ్ వాటి పక్కనే పెట్టి కనబడేలా చేసి ఇది తీసుకుంటావు ఇది తీసుకుంటావు. మనిషికి ఏం కావాలి అట్రాక్టివ్ ఉండాలి, తక్కువ రేట్. మనకేమనిపిస్తుంది ఇది క్వాలిటీ బాగుంది, పైగా వీడి బ్రాంచే ఇది, వీడికి సంబంధించిన బ్రాండే ఇది, సో తీసుకుంటే పోలే అని చెప్పి తీసుకుంటే అక్కడ చాలా మంది అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.